హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ ప్రవీణ్ కుడు చెప్పు తెలుగు డబ్బుడు మూవీ. యాక్టెడ్ బై బసల్ జోసెఫ్ గారు, డైరెక్టెడ్ బై శ్రీరాజ్ శ్రీనివాసన్ గారు. ఇదొక మలయాళం మూవీ. ఆల్రెడీ మలయాళంలో 3 months బ్యాక్ రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో సోనీ లీవ్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. మనకి బసల్ జోసెఫ్ గారి మూవీస్ అంటే ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుంది. ఆయన గతంలో మూవీస్ చూసుకున్నట్టయితే పవన్ మ్యాన్ కానీ, సూక్ష్మదర్శిని కానీ వీటితో కంపేర్ చేస్తే ఈ మూవీ అంతగా లేదని చెప్పాలి. సో మూవీ లాస్ట్ 40 minutes చాలా సస్పెన్స్గా, చాలా ఎంగేజింగ్ ఉంటుంది. కానీ ఆ లాస్ట్ 40 minutes కోసం మనం సినిమా వచ్చేసి 2 గంటల 26 నిమిషాలు టైం ఉంటుంది. సో ఈ మిగతా సమయం అంతా మనం వెయిట్ చేయాలి. అంటే 40% మూవీ కోసం 60% ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో దాంతోపాటు ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి చూసేవచ్చు. ఖచ్చితంగా లాస్ట్ 40 minutes కోసం ఒకసారి చూడొచ్చు. సో ఇక సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ప్రవీణ్ కుడు చెప్పు అంటే ప్రవీణ్ కళ్ళు దుకాణం అని అర్థం. ఒక ఊళ్ళో కళ్ళు దుకాణంలో కొంతమంది అక్కడ కళ్ళు తాగుతూ నైట్ పేకాడుతూ ఉంటారు. అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు. ఇతను సూసైడ్ చేసుకున్నాడా లేదా ఎవరైనా చంపారా అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన బసల్ జోసెఫ్ గారు వస్తారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన చివరికి ఏమైంది, కనిపెట్టగలిగారా లేదా అనేది మనం ఇంకా మూవీలో చూడాలి. సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కెమెరా వర్క్ అని చెప్పొచ్చు. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సినిమాటోగ్రఫీ కానీ కెమెరా వర్క్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూపించినటువంటి లొకేషన్స్ కానీ, దాంతోపాటు నేను చెప్పినట్టు చివరి 40 minutes అనేది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో అక్కడక్కడ అంటే ఫస్ట్ హాఫ్ కూడా అక్కడక్కడ చాలా సీన్స్ బాగానే ఉంటాయి, కానీ ల్యాగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్, వాళ్ళ పర్సనల్ విషయాలు అడగడం. అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు అడిగారు అనేది దానికి ఒక రీజన్ ఉందనేది మనకి మళ్ళీ లాస్ట్లో తెలుస్తుంది. దీనికి అడగడానికి కూడా ఒక రీజన్ ఉందని చెప్పేసి. సో కాకపోతే ఎక్కువ ల్యాగ్, అంటే దీనికి అంత ల్యాగ్ అవసరం లేదనిపిస్తుంది. 2 గంటల 26 నిమిషాలు అంత అవసరం లేదనిపిస్తుంది. లాస్ట్ 40 minutes కోసం ఇదంతా వెయిట్ చేయాలి. సో ఇదంతా మనకి ఇంకా బసల్ జోసెఫ్ గారు యాక్టింగ్ చెప్పవసరం లేదు. ఆయన యాక్టింగ్ ఖచ్చితంగా బాగుంటుంది. సో ఈ ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ 40 minutes కోసం ఈ ముందు మీరంతా వెయిట్ చేసుకుంటూ రావాలి. కొంచెం పేషెన్సీ ఉండాలి. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఒకసారి చూసేవచ్చు. ఇది మైనస్ పాయింట్స్. ఇది ఇవాళ ప్రవీణ్ కుడు చెప్పు మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకెంతో బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. మరెన్నో ఇలాంటి కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మేము ఇలాంటి కంటెంట్స్ వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. మరొక వీడియోలో మరొక కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.